వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. పోసాని కృష్ణమురళి అరెస్ట్ అవ్వడం తోటి ఏకంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో దిగారు. అలాగే వారి భార్యని కృష్ణమురళి గారి భార్యను ఓదార్చడం అనేది జరిగింది. అన్ని దేవుడు చూసుకుంటున్నాడు అమ్మా, టెన్షన్ పడకండి అది ఇది అని చెప్పేసి. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్ని బూతులు మాట్లాడారు పోసాని. పవన్ కళ్యాణ్ ని అన్నాడు, ఆయన భార్యని అన్నాడు, పిల్లలని అన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని అన్నాడు. తర్వాత ఏదో అమ్మాయితోటి ప్రేమ పేరుతోటి మోసం చేసిన అని చెప్పేసి అన్నారు, కడుపు చేసిన అని చెప్పేసి అన్నాడు. రకరకాలుగా కూతలు చూశాడు కదా. అప్పుడు దేవుడు చూడలేదా జగన్మోహన్ రెడ్డి గారు అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు. సో మరి దేవుడు అన్నప్పుడు అందరిని ఒకటే రకంగా చూస్తాడు కదా. సో అప్పుడు దేవుడు చూసిండు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యిండు, పోసాని కృష్ణమురళి జైలుకి వెళ్ళడం అనేది జరిగింది. సో మరి పోసాని కృష్ణమురళి తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ ఎవరిదని చెప్పేసి అనుకుంటున్నారా అంటే డెఫినెట్ గా రోజా ఆర్ వర్మ, ఇద్దరు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. సో పోసాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ వర్మ అండ్ రోజా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇంకా పోసాన్ అన్న కేవలం భార్య పిల్లల వరకే పోయిండు కానీ వర్మ అయితే ఇంకా కాస్త పర్సనల్ గా వెళ్ళడం అనేది జరిగింది. ఏకంగా లోకేష్, చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారిది రకరకాలుగా ఇమాజినేషన్ లో, క్రియేటివిటీలో ఆయన ట్విట్టర్ లో మాట్లాడుకుంటే పాప నా బోధో నా భవిష్యత్ ఆ రేంజ్ లో కూడా వర్మ మాట్లాడడం అనేది జరిగింది. ఇప్పుడు మాత్రం ఏదో ఆ టైంలో కొంత మేర నోరు జారని అంతే అన్నట్టుగా మాట్లాడు. ఇంకా పోసాని గారు అయితే మొన్న అరే నేను ఇప్పటి నుంచి రాజకీయాల గురించే మాట్లాడాను, నేను ఏ పార్టీలో లేను, నా బతుకు నన్ను బతకనియండి అన్నట్టు అదేదో హిమాలయాలకు వెళ్ళిపోతారు చూడండి, ఆ రేంజ్ లో బిల్డప్ కొట్టింది. మరి అంత బూతులు తిట్టినోడు ఆ రోజు ఏమైంది ఆ సంస్కారం, ఆ రోజు ఏమైంది రాజనీతి, ఆ రోజు ఏమైంది అరే ఒకరి పర్సనల్ గురించి మనం మాట్లాడద్దు అని చెప్పేసి కొంచెమన్నా జ్ఞానం అనేది ఉండాలి కదా. మరి ఇప్పుడు వైసీపీ నేతలు దేవుడు అంటుండ్రు, దేవుడు చూసుకుంటాడు, మళ్ళీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అయితే ఏకంగా పర్సనల్ గా వారి భార్యని కావచ్చు, లోకేష్ ని కూడా బూతులు తిట్టారు కదా. అందుకే వంశీ ఈరోజు జైల్లో ఉండు. ఈరోజు వంశీ జైలుకి వెళ్ళిందాడు వైసీపీ వాళ్ళు ఇది ప్రభుత్వం రాజకీయ కక్షింపు అంటే రాజకీయ కక్షంపు చర్యలు అది ఇది అని చెప్పేసి అంటున్నారు కదా. మరి అప్పుడు వంశీ మాట్లాడినప్పుడు మందలించారు కొండే డెఫినెట్ గా అంతటితోటి ఆగుతుండే కదా. ఒక వైపు ఇట్లా ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు మీద వెంటనే ఇటు వంశీ, పోసాని, ఇంకెవరో బోర్గడ్డ అనిలు, ఇంకెవరో మళ్ళీ శ్రీరెడ్డి వాళ్ళకి తోడుగా, తర్వాత కొడాలి నాని, ఇంకా పేర్లు రోజా, ఇంకా చాలా ఉన్నాయి. దాదాపు ఒక 10 మంది బ్యాచ్ అనేది ఉంది. అందులో ఇప్పుడు వంశీ మెయిన్ వికెట్, తర్వాత పోసాని కూడా వెళ్ళడం అనేది జరిగింది. నెక్స్ట్ వర్మ, రోజా, తర్వాత ముందుంది ముసలి పండుగ అన్నట్టు ఇంకా చాలా మంది ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రెడ్ బుక్ రాసిన వాళ్ళు చెప్తున్నారు. ఇది నా మాటలు కాదు. సో వీళ్ళు కూడా తిట్టారండి మా నాయకులని, వీళ్ళ మీద కూడా కేసులు నమోదయ్యాయి కాబట్టి వీళ్ళు కూడా రేపో మాపో అరెస్ట్ అవుతారండి అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. మరి పోసాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ రోజానే అని చెప్పేసి అనుకోవచ్చా, రోజా తర్వాత వర్మ అని చెప్పేసి అనుకోవాలా? సో ఇక్కడ సినిమా గ్లామర్ వాళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అంటే కొంచెం లిమిట్స్ క్రాస్ అయ్యారో ఒక్కొక్కరిగా దోలు తీరుస్తారు అని చెప్పేసి కూడా అన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, నేను మాత్రం మీరు నన్ను ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారో అన్ని చూస్తున్నా, డెఫినెట్ గా అధికారం వచ్చినాక ఒక్కొక్కడిని గుడ్డల మీద పరిగెత్తిస్తా అని చెప్పేసి అన్నాడు. నిన్న కృష్ణమురళి గారు దాదాపుగా షార్ట్ మీదనే ఉన్నారు పాపం. సో అయినా కూడా వదలలేరు, మళ్ళీ పంపించడం అనేది జరిగింది. సో ఒక్కొక్కరు దూలు అయితే తీరుస్తున్నారు. ఇంకోసారి రాజకీయాలు చేసేటప్పుడు పార్టీ పరంగా విమర్శించారు. టీడీపీ అప్పుడు ఏం చేయలేదు, 30 సంవత్సరాలుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు, ఒక తట్టెడు మన్ను కూడా అక్కడ పోయలేదు, ఒక రాయి కూడా లేపలేడు, ఒక ఉద్యోగం కూడా వేయలేడు, ఇంతమంది జీవితాలను ఆగం చేసిందని చెప్పేసి పార్టీ పరంగా విమర్శించండి. అంతేగాని లోకేష్ ఎవరికి పుట్టిండు, లోకేష్ ఏం చేసిండు, అవన్నీ ఏం మాటలు అండి, అది రాజకీయ సంస్కృతి కూడా కాదు. సో అంటే నిజంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలు భాగంగానే పోసాని అరెస్ట్ చేశారని మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.